ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం తెలుగు టైమ్స్ టీమ్ స్క్వాడ్ అయితే రెడీ అవ్వడం అయితే జరిగింది. సో ఆ వీడియోని మీరు కనుక చూడాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో మీకు వీడియో లింక్ అయితే ఇచ్చాను. సో ఎవరైతే చూడలేదు వెంటనే వెళ్ళి చూడండి. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ స్క్వాడ్ నుంచి మనకైతే స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి సో మనకైతే రైడర్స్ కేటగిరీలో ఎవరున్నారు, డిఫెండర్స్ అండ్ ఆల్రౌండర్స్లో సో అది కూడా మాట్లాడుకుందాం. సో మీరైతే వీడియోని తండ్రి చూడండి. సో వీడియో కనిస్తే లైక్ చేయండి అండ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా చూసుకుంటే మాత్రం సో డిఫెండర్స్ కేటగిరీ. సో డిఫెండర్స్ నుంచి మనకైతే క్రిషన్ దుల్, అంకిత్ జగ్లన్, సుందర్, మిలాద్ జబ్రీ, మొహమ్మద్ మలక్, సాగర్ రావల్, శంకర్ గడాయ్, అజిత్ పవార్ అయితే ఉండడం అయితే జరిగింది. సో వీళ్ళైతే డిఫెండర్స్ కేటగిరీ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి సో రైడర్స్ ఎవరెవరు ఉన్నారని మాట్లాడుకుందాం. చేతన్ షాహు, నితిన్ రావల్, రోహిత్ రాతి, మంజిత్, ఆశిష్ నర్వాల్, ప్రఫుల్, సంజీవి అండ్ ఓంకార్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి మీకైతే పీకేఎల్ సీజన్ 11 తెలుగు టైమ్స్ టీమ్ దగ్గర నుంచి మీకైతే రైడర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చి సో ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మాత్రం మీకైతే పవన్ రావత్, విజయ్ మాలిక్, అమిత్ కుమార్ అయితే ఉండడం అయితే జరిగింది. సో వీళ్ళు వచ్చేసి మీకైతే ప్రస్తుతం మన తెలుగు టైమ్స్ టీంలో ఉన్న ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి సో ఈ ప్లేయర్స్ మీకైతే మంచి స్టార్టింగ్ 7 అయితే ప్రిపేర్ చేద్దాం. సో ముందుగా చూసుకుంటే మాత్రం మీకైతే పవన్ రావత్ అయితే ఆల్రౌండర్స్ కేటగిరీ నుంచి ఉండడం అయితే జరుగుతుంది. సో తనకు సపోర్ట్గా మీకైతే చేతన్ షాహు ఆర్ మనకైతే ఆశిష్ నర్వాల్ ఆర్ మనకైతే ప్రఫుల్ ఉండే అవకాశం అయితే ఉంది. సో వీళ్ళు వచ్చేసి మీకైతే రైడర్స్ తరపున చెప్పుకోవచ్చు. కాబట్టి సో మీకైతే విజయ్ మాలిక్ కూడా ఉన్నాడు. సో మీకైతే తనని కూడా సబ్స్టిట్యూషన్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీకైతే కవర్స్ విషయానికి వస్తే మాత్రం సో సాగర్ రావాల్ వచ్చేసి మీకైతే రైట్ కవర్ అయితే ఉండడమే జరుగుతుంది అండ్ లెఫ్ట్ కవర్కి వచ్చేసి సో అజిత్ పవార్ అయితే ఉండడమే జరుగుతుంది. కాబట్టి సో వీళ్ళు వచ్చేసి మీకైతే కవర్ పొజిషన్ చెప్పుకోవచ్చు. సో మీకైతే సీజన్ 11 తెలుగు టైమ్స్ టీంలో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీకైతే డిఫెండర్స్ విషయానికి వస్తే మాత్రం సో మనందరికీ తెలిసిందే సో క్రిషన్ దుల్ వచ్చేసి రైట్ కార్నర్లో అయితే ఉండడమే జరుగుతుంది. కాబట్టి సో ఈయనకు బ్యాకప్గా సో మీకైతే శంకర్ గడాయ్ ఆర్ మనకైతే మొహమ్మద్ మలక్ సో ఇంకా చాలా డిఫెండర్స్ అయితే ఉన్నారు. కాబట్టి సో వీళ్ళని పెట్టే అవకాశం అయితే ఉంది. అండ్ ఇక లెఫ్ట్ కార్నర్ కనుక చూసుకుంటే మాత్రం సో మీకైతే అంకిత్ జగ్లన్. సో మీకైతే అంకిత్ జగ్లన్కి కనుక బ్యాకప్ కనుక చూసుకుంటే మాత్రం సుందర్, మిలాద్ జబ్రీ అయితే ఉండడం జరిగింది. సో ఫ్రెండ్స్ మీకైతే ప్రతి పొజిషన్కి సో మీకైతే ఒక బ్యాకప్ ప్లేయర్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి సో తెలుగు టైమ్స్ టీమ్ బ్యాలెన్స్డ్ అని చెప్పుకోవచ్చు. సో మీకైతే పర్ఫెక్ట్గా సో మనకైతే సీజన్ 11లో తెలుగు టైమ్స్ టీమ్ మంచి స్ట్రాటజీతోనే సీజన్ 11 ఆక్షన్లో మంచి ప్లేస్ని కొని సో మీకైతే తెలుగు టైమ్స్ టీమ్ మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. సో మీరైతే కింద కామెంట్ చేయండి. సో మన తెలుగు టైమ్స్ టీమ్ స్టార్టింగ్ 7 ఎలా ఉంటే బాగుంటుంది అని మీరైతే కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఎంత చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఈ వీడియో కనుక మీరు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.